హలో అండి, అందరికీ నమస్తే. మన టెంపరేచరు హైదరాబాద్లో 42 దాకా దాటింది. గాడ్పులు మొదలైనాయండి. అందుకని చల్లగా ఉండాలని ఉదయం పూట 11 గంటలకు అలా ఈ డ్రింకులు అవి బయటవి డ్రింకులు తాగకుండా సాఫ్ట్ డ్రింకులు మనము పుదీనా నీళ్ళతో తయారు చేసి చూపించాను చూడండి. పుదీనా టేస్టింగ్ సాల్ట్, జీలకర్ర పొడి, బెల్లము, తర్వాత నిమ్మరసము అంతా వేసి అల్లము వేసి బాగా మిక్సీ పెట్టి మన దీంట్లో స్ట్రెయినర్ చేసుకొని మనం చల్లబరిచి ఇవ్వచ్చు. అలాగే కూడా తాగొచ్చు అనమాట. ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా తాగొచ్చు. చాలా వేసవి తాపాన్ని హరిస్తుందండి. అది దాహం తీరుస్తుంది అనమాట. అలాగే ఇది ఈ స్వీటు పెసరపప్పును ఉడకబెట్టుకొని బాగా మెత్త చేశాను. అందులో సగ్గుబియ్యం నానబెట్టుకొని ఇందులో వేసి ఉడకపెట్టినానంటే ఒక 10 నిమిషాల వరకు బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం ఉడికిపోయింది. అప్పుడు బెల్లం కలిపి తర్వాత అందులో మనము నెయ్యి వేసి తాళింపు పెట్టానమాట. మనం వేసిన ఈ నట్స్ ఇవన్నీ చూడండి. నట్స్, దోస గింజలు కానీ, జీడిపప్పు, ద్రాక్ష అంతా నేతిలో వేయించుకొని బాగా ఒక 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకొని మొత్తం కలిపేసి పెట్టుకోవాలండి. చివరిలో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు, లేకపోతే వేయకుండా కూడా పర్వాలేదు. ఇది చల్లదనాన్ని వేసవి మన కడుపులో చల్లగా వెళ్తుందండి. చాలా హెల్తీ పరంగా చాలా మంచిది. ఇది పాలు పోసాను అనమాట. పాలు కొద్దిగా మిల్క్ మేడ్ కూడా కలిపాను టేస్టీ కోసము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కప్పులో వేసుకొని మనము ఈ ఖీర్ చేయవచ్చు. సమ్మర్ స్పెషల్ ఖీర్ అన్నమాట. ఇది హెల్తీ పరంగాను బాగుంటుంది, టేస్ట్ పరంగాను అద్భుతంగా ఉంటుందండి. ఇది మీరు ఒకసారి చేసి చూడండి. చేసి చూసి ఎలా ఉందో బాగుందనిపిస్తే 10 మందికి, మీకు తెలిసిన వాళ్ళకు, దగ్గర వాళ్ళకందరికీ షేర్ చేయండి. నాకు ఎలా ఉందో అనిపిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని చూసినందుకు మీకు ఇది చేసినప్పుడు చూపలేదు, మీ మామూలుగా ప్రొసీజర్, అందుకనే మొత్తం చూపింది. థ్యాంక్ యూ.